నీ ఆత్మ చేత నింపి మీరు మాట్లాడుమని అడుగుచే ఉన్నాను. మీరు మాతో మాట్లాడుమని నేనైతే నా తండ్రి నీ ఆత్మ సహాయాన్ని కోరుచు ఉన్నాను. నేను కాదు తండ్రి, మీరు మాట్లాడుమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దావీదు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దావీదు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమని పాట పాడుతున్నాడు అంటే, అయ్యా నేను పాపము చేయకుండునట్లు నా కళ్ళు పాపము చూడకుండునట్లు నా కళ్ళని మూసివేయమంటున్నాడు. ఏ రకంగా మూసివేయాలి? ఏ రకంగా మూసివేయాలి? ఇప్పుడు మనము పాపము చూడకుండానట్లు మన కళ్ళను ఏ రకంగా మూసివేసుకోవాలి? ఒక దైవజనుడు చెప్పే మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి. ఎందుకో తెలుసా? వీరిని సరిచేయడానికి దేవుడు ఎంతో మందిని ప్రవక్తలను పంపాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ మోషే అలసిపోయాడు. ఎంతగానో కొనుక్కున్నారు, ఎంతగానో సనుక్కున్నారు, ఎంతగానో వేదన పడ్డారు. కొంతమంది కొట్టడానికి వచ్చారు. మోషే మాత్రం ఏం చేశాడు? ఎదురు తిరిగాడా? ఇశ్రాయేలీలు యూదులుగా ఉన్న మనము దైవజనుడు చెప్పే మాటలు, ఫోన్ తీసేయాలి, చెందు పక్కన పెట్టేసే ఫోన్. దైవజనుడు చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ ఆ కఠినత్వంలో ఏముందో ఈ దినం చూపిస్తాను మీకు. నేను ఆ మాటలు పలికిన విధానం ఎందుకో నేను ఈ దినం మీకు చూపిస్తాను. దావీదు వేదన పడుతున్నాడు. అయ్యా ఆ పాపము చూడకుండా ఆ క్షణము నన్ను గుడ్డివాణ్ణి చేయి. మన ముందల పాపము కనిపిస్తే, ఇప్పుడు పిల్లలు ఫోన్ చూస్తూ ఉన్నారు, పాపము కనిపిస్తే ఇటుపక్క వంగి చూశాడు, అటుపక్క వంగి చూశాడు, వెనకోడు కూడా తిరిగి చూస్తూ ఉన్నాడు. అదే పాపము, వేరే ఏది కాదు. నిన్ను డిస్టర్బ్ చేసేది ఏదైతే ఉంటుందో, నిన్ను బలహీనపరిచేది ఏదైతే ఉంటుందో, నిన్ను మభ్య పెట్టేది ఏదైతే ఉంటుందో, నిన్ను పాపంలోనికి నడిపించేది ఏదైతే ఉంటుందో, వాటిని చూడకుండా ఏం చేయాలా? రక్షణలో ఉన్నావు కదా, మరి ఎలా చూడగలుగుతూ ఉన్నావు? నువ్వు దేవుని ఎరిగావు కదా, దేవుడు ఎవరో తెలుసు కదా, మరి నువ్వు ఎలా చూడగలుగుతూ ఉన్నావు ఆ పాపాన్ని? దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? అయ్యా పాపాన్ని చూడకుండా నా నడుమును ఏం చేయమన్నాడు? వంచివేయమన్నాడు. తల వంచుకొని ఎవరైనా తలెత్తి చూస్తారా? కనపడుతుందా లోకము? తల కింది కొంచాక, నడుములు వంగిపోయాక లోకం కనపడుతుందా? దావీదు అదే రీతిగా ఆలోచించాడు. అయ్యా నేను పాపాన్ని చూడకూడదయ్యా, పాపము నా కళ్ళకు కనిపించకూడదంటే మొదటిగా నా కళ్ళను మూసివేయి. రెండోదిగా ఆ పాపాన్ని చూసేటప్పుడు నేను నిటారుగా ఉంటే ఆ పాపాన్ని ఇటు తిరిగి చూస్తాను, వెనకకు మళ్ళీ చూస్తాను. ఆ పాపాన్ని చూడకుండా నా నడుమును ఏం చేయమన్నాడు? వంచివేయమన్నాడు. ఈ దినము నీ కుటుంబం గురించి ఏమన్నా చెప్తే నీకు వేదన కలుగుతూ ఉంది, నీ బిడ్డల గురించి చెబితే వేదన కలుగుతూ ఉంది. నువ్వు ఇలా చేయకూడదు, నీ రక్షణ జీవితం ఇలాంటిది కాదు అని చెబితే బహు దుఃఖము వేస్తూ ఉంది, బహురోదన పడుతూ ఉన్నారు, బహువేదన పడుతూ ఉన్నారు. ఇది చేయకూడదు అని మరి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వీరికి ఎంత చెప్పినను కూడా వీరు అంటున్నాడు 9వ వచనంలో, వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఉన్నది అంట. అది ఆటంకముగాను వారి క్రియలను ప్రతిఫలముగా ఉండుటకును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి 9. వారి భోజనము వారికి ఎలా ఉంది? నీ పాపము నీకు ఎలా ఉందో తెలుసా? నీకు మరణమును తీసుకువస్తుంది అంట. నీకు అది ఆ పాపము నిన్ను ఏం చేస్తుంది? బోన్ ఏం చేస్తుందండి? ఎలకల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తాం? బోను పెడతాం, లేదంటే మందు పెడతాం. ఈ మాటనే భోజనము నీకు ఉరిగాను, లేదంటే పాపము నీకు మంచిగా కనిపించేది నీకు ఉరిగాను, అది బోనుగాను ఉంది. ఆ బోనులోను తప్పించడానికి ఒక వ్యక్తి రావాలి.
నీ కుటుంబము సరిపోదు, నీ సంపద సరిపోదు, నీ సిరి సరిపోదు, నువ్వు చూపించే ప్రేమ అనురాగాలు మనుషుల మీద సరిపోవు. ఆ బోనులో నుంచి నిన్ను రక్షించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? ఎంత ఒలపెట్టి కొనాలి? ఎన్ని డబ్బులు ఇచ్చి కొనాలి? జోస్న చెప్పింది ఇంతకుముందు, దేవుని వాక్యము ఉచితముగా పంచుతూ ఉంటే దానికి విలువ లేదు. అదే నువ్వు సొమ్ము పెట్టుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ దినము దేవుని వాక్యము దేవుని గురించి నీకు ఉచితముగా బోధిస్తుంటే దాని విలువ తెలియట్లేదు. అందుకనే నువ్వు ఇంకా కూడా పాపములో పడిపోతూ ఉన్నావు. అదే నువ్వు వెల పెట్టుకుంటే ఏం చేసేవాడివి? దేవుని దగ్గరికి రావాలంటే అయ్యో నేను వెల చెల్లించుకోవాలి దేవుని దగ్గరికి రావాలంటే. అందుకని పాపము చేయడానికి కూడా భయపడతారు. పాపపు ఆలోచనని మనసులోనికి కూడా రావడానికి ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సంగమా, పౌలు ఎందుకు చెప్తున్నాడో ఈ మాటలు, ఎందుకు ఈ మాటలు రాయబడినదో. నువ్వు ఏదైతే ప్రేమగా భుజించాలి అని అనుకుంటున్నావో అది నిన్ను పాపంలోనికి నడిపిస్తుంది. అది నిన్ను ఒక బోనులోనికి తీసుకువస్తుంది. ఆ బోనులో నీకు మరణం ఉండదు, కానీ నీకు వేదన ఉంటుంది. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు. ఎవరు రక్షించేవారు కూడా ఉండరు. అందుకనే జిగటగల ఊబిలో నుంచి నన్ను ఎత్తుము అని ప్రార్థించాలి. ఈ పాపపు ఈ ఊబిలో నుంచి నన్ను లేవమని ప్రార్థించాలి. అప్పుడు అంటూ ఉన్నాడు 10వ వచనంలో, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిజంగా ఈ పాపము నాకొద్దు అయ్యా. పౌలు మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడాడు, అయ్యా నా కన్నులు ఈ పాపమును చూడకుండా మూసివేయమని, నా కన్నులకు చీకటిని కలిగ చేయమని అన్నాడు. ఈ పాపమును చూడకుండా నా వీపుని ఏం చేయమన్నాడు? ఒకసారి ఇట్లా పెట్టాలి, ఒకసారి ఇట్లా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒకసారి వంగు 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 వంగు, నాట్ నీల్ డౌన్, లేవు నిలబడి వంగు, రైట్. ఇలాగే ఉండు. నీకు ఎవరైనా కనిపిస్తున్నారా? ఇంకొంచెం తలెత్తు. ఎంతమంది కనిపిస్తున్నారు? పౌలు కూడా ఇలాగే చూసుంటాడు, దావీదు కూడా ఇలాగే చూసుంటాడు. వంగినాడు, ఇట్లానే వంగాడు. ఏమని? పాపము కనపడకూడదు అని. కూర్చో. మీకు నవ్వులాటగా ఉండొచ్చు, కానీ ఎంత వేదన పడుతూ నీ గురించి రాశాడు అన్నది ఆలోచించండి. మీకు నవ్వులాటగానే ఉండొచ్చు ఈ మాట, ఎందుకంటే ఎక్సర్సైజ్ కదా, కానీ ఒక వేదన ఎంత భయంకరంగా రాశాడో చూడండి. పౌలు రాసేటప్పుడు ఆయన కళ్ళు అంట ఎంతో కన్నీరు కార్చేదంట ఈ మాటలు రాసేటప్పుడు. ఆశ్రమ గారికి తెలుసు, నేను ఎన్ని రోజుల నుంచి ఈ వాక్యము సిద్ధపడుతున్నాను, ఎంతమందిని అడిగానో, ఎంతమందిని ఈ మాటల గురించి నేను తెలుసుకోవాల్సి వచ్చేదో అర్థం కాలేదు. ఎంత చదివినా అర్థం కాలేదు. ఎంతో మందికి ఫోన్ చేశాను ఈ మాటల గురించి. నా దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది, ఇలా రాయబడి ఉందంటే ఈ మాటలకు అర్థం ఏందో తెలుసా? పాపములో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఒక్కొక్కరు ఎంత వేదన పడ్డారు. ఆ వేదన నీకు కనపడట్లేదు ఈ దినము, ఆ బాధ నీకు తెలియట్లేదు ఈ దినము. నీకు సంతోషం వస్తే పక్కనోడితో సంబంధం లేదు, నీకు ఎక్కువ ప్రేమ వచ్చిన పక్కనోడితో పని లేదు. కానీ అధిక ధనవంతుడైన దావీదు దేవుని సన్నిధిలో, అయ్యా నేను పాపం చేశాను, పాపం చేసినను అనగానే దేవుడు వచ్చి దావీదా నిన్ను క్షమిస్తాననలేదు. ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాక క్షమించాడు? మంచంలో పడ్డాక క్షమించాడు. జాగ్రత్త, నీ పాపము అలాంటి స్టేజ్కి నిన్ను తీసుకువెళ్తుందేమో. ఇప్పుడు వస్తాను నేను ఎందుకు మాట్లాడానో మీకు గురించి 12వ వచనంలోకి వెళ్తాం. వారికి రోషము పుట్టుచుండుటకై వారు తొట్టుపాటు వలన. హల్లెలూయా. ఒక్క నిమిషం, నేను ఎందుకు అరిచాను అంటే మిమ్మల్ని నేను సరి చేసుకోవడానికి. ఏ ఒక్కరు కూడా పడడానికి నాకు ఇష్టం లేదు. ఏ పిల్లగాడు నాకు బలహీన పడడానికి ఇష్టం లేదు. ఎవరు కూడా వెనక పడడానికి ఇష్టం లేదు. నేను అందుకనే మీకు రోషము పుట్టాలని నేను మాట్లాడాను పోయిన వారం. ఈ విషయంలో నాకు గొడవ అయింది అన్నారు నన్ను. నేను బాధపడలేదు. అనాలి, పడాలి, తెలియాలి వారి కుటుంబ బాధ్యతలు ఏంటో,
వారి విలువలేంటో, వారి పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో ఎవరు పట్టించుకోవాలి? నువ్వు పట్టించుకోవు, నీ భర్త పట్టించుకోడు, మరి తర్వాత పట్టించుకునేది ఎవరు? నువ్వు ఎక్కడికి తీసుకొస్తున్నావు? నీ మందిరంలో ఇదే నేర్పించారని చెప్తే మీ దగ్గర సమాధానం ఏంటి? మీ మందిరంలో ఇవేనా మీకు నేర్పించేదంటే ఎవరిని అంటున్నారు? నన్ను అనట్లేదు. నీ ద్వారా, నీ మూర్ఖపు ఆలోచన ద్వారా, నీ డబ్బు ద్వారా, నీ పనుల ద్వారా ఎవరిని నిందిస్తున్నారో తెలుసా? నన్ను కాదు. మీరు అనుకుంటున్నారేమో అన్న ఇలా చెప్పాడు, అన్న ఇలా చెప్పాడు, అన్న ఇలా మాట్లాడాడని. నన్ను కాదు మీరు అనేది, దేవుణ్ణి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాటలు అంటున్నాడు. అందుకనే వారికి రోషము పుట్టుచుండుటకై వారి త్రోటుపాటుల వలన అన్యజనులకు రక్షణ. ఏమని? ఏమని? నా మాటలు మిమ్మల్ని సరిచేయాలని పౌలు అంటూ ఉన్నాడు. నా మీద కోపపడ్డా పర్వాలేదు, నన్ను తప్పుగా ఎంచినా పర్వాలేదు, నన్ను శిక్షించినా పర్వాలేదు, కానీ వారు కలిగిన రక్షణ వారికి సరిగ్గా అందించాలి. వారి కలిగిన రక్షణ వారి జీవితంలో వారిని సరి చేయాలి అని. తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? వారికి చరువునా కిందికి, వారి నువ్వు చేసే పాపము ఎదుటోడికి ఐశ్వర్యమును, వారి క్షీణదశ, నువ్వు క్షీణించిపోతుంటే నీ పక్కోడు సంతోషిస్తూ ఉన్నాడు చూసావా? నీ బిడ్డలు నాశనం అవుతుంటే అని నవ్వుతూ ఉన్నారు చూసావా? జోక్ కాదండి, సీరియస్. నువ్వు నాశనం అవుతున్నావంటే మొదటిగా సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నీ కుటుంబమే చాలు, నీ కుటుంబమే చాలు, ఎవరు అవసరం లేదు. నీ సొంత అక్క చెల్లెలే చాలు, నీ సొంత అన్నదమ్ములే చాలు నిన్ను నవ్వుల పాలు చేయడానికి. పౌలు రాస్తూ ఉన్నాడు ఆ మాట. అందుకని ఏమంటున్నా తెలుసా? నువ్వు లోకములో నువ్వు చేసిన తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారికి క్షీణ దశ, అన్యజనులకు ఐశ్వర్యమును ఆయన ఎడల ఐశ్వర్యమగును. తర్వాత 13వ వచనంలో రైట్, మీరందరూ రక్షణ తెలిసిన వారే కదా. ఇప్పుడు కొద్దాం వాక్యంలోనికి. రాస్తూ ఉన్నాడు అన్యజనులు అని. ఇప్పుడు ఎవరు అన్యజనులు? ఎవరు అన్యజనులు? దేవుని విడిచిపెట్టిన వారా? దేవుణ్ణి తెలిసి మందిరానికి రాకుండా ఉన్న వల్ల ఎవరు అన్యజనులు? ఆలోచించండి, ఆలోచించండి ఒకసారి. ఎవరు అన్యజనులు? మరి మీరు ఎరిగారు కదా, మరి మీరు చేసే పనులు ఏంటి? దేవుణ్ణి ఎరిగి కూడా విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్యజనులే. దేవుని పేరు చెప్పుకొని వ్యాపారము చేసేటాడు ప్రతి ఒక్కడు కూడా అన్యజనుడే. దేవుని రక్షణ పొంది దేవుడు ఎరిగి పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా అన్యజనుడే. నీ పనుల కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీ పనుల కొరకు వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా అన్యజనుడే. ఈ అన్యజనులైన వ్యక్తుల కోసం దేవుడు ఎంతమందినో పంపించాడు. అపోస్తలులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, నాయకులను పంపించాడు, యాజకులను పంపించాడు, చివరకు తన కుమారుణ్ణే పంపించాడు. అయినా కూడా స్టిల్ యు ఆర్ ఎవరివి? ఏ రక్షణ తెలుసుకున్నా అన్యజనుడివే. రక్షణ తెలిసి కూడా నువ్వు పాపము చేస్తున్న వ్యక్తివే. కాదంటారా? చెప్పండి. పాపము తెలిసి కూడా, అది క్రీస్తుని ఎరిగి కూడా మీరు పాపము చేస్తున్నారంటే మరి మీరు ఎవరు? దేవుని రాజ్యంలో దేవునితో సహవాసం చేయవాళ్ళు ఎడతెగక రొట్టె విరుచుటలో ఉండాలి. ఉన్నారా? ఎడతెగక ప్రార్థన చేయు వారిలో ఉండాలి, ఎడతెగక సువార్త చెప్పే వారిలో ఉండాలి. మీరున్నారా? మందిరానికి రమ్మంటే ఎన్నో కష్టాలు, సమయానికి రమ్మంటే ఎన్నో వేదనలు. ఉన్నారా? నేను అడుగుతున్నాను, డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. ఏ ఒక్కరు ఉన్నారు? ఇక్కడ రాయబడుతుంది, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు ఎవరినై ఉన్నాను? అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను. ఎవరికి?
ఎవరికి పుట్టాలి ఇప్పుడు రోషము? మీకు ఏ విషయంలో రోషము పుడుతూ ఉంది? ఏ విషయంలో రోషం పుడుతూ ఉంది? దేవుని విషయంలోనా? పాస్టర్ గారు మాట్లాడే మాటల్లో రోషం పుడుతూ ఉంది. పాస్టర్ ఏదైతే మాట మాట్లాడుతున్నాడో అందులో తప్పులు వెతుకుతూ ఉన్నారు, కానీ వాక్యంలో మాట్లాడుతుంది నీ గురించి. నీకు రోషము పుట్టించిన కొరకు నేను మాట్లాడాను. అన్యజనులకు మీతో చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. నువ్వు ఏ విషయం కొరకు పోరాడుతూ ఉన్నావో ఆ దినము, ఆ పోరాటంలో నువ్వు నీ దేవుణ్ణి, నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టావు. నీ భర్త కొరకు పోరాడుతూ ఉన్నావా? దేవుణ్ణి విడిచిపెట్టావు. నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నీ కుటుంబం కొరకు పోరాడుతూ ఉన్నావా? దేవుణ్ణి విడిచిపెట్టావు నువ్వు. నేను అంటాను, నీ బిడ్డల కొరకు పోరాడుతూ ఉన్నావా? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు. నువ్వు కూడా ఒక అన్యజనుడవే. నువ్వు ఏ విషయంలో అయితే పోరాడుతున్నావో దేవుణ్ణి విడిచి, వారందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను, నా రక్త సంబంధికులకు. ఎవరు నా రక్త సంబంధులు? ఇప్పుడు ఎవరు నా రక్త సంబంధికులు? ఎవరైతే క్రీస్తు రక్తములో చేయి పెట్టి ఆ రక్తాన్ని సేవించుచు ఉన్నారో వారందరికీ ఈ దినము రోషము పుట్టాలి. నా మాట కాదండి ఇది నా మాట కాదు. నేనేదో సొంతగా మాట్లాడట్లేదు. నేను సొంతగా మాట్లాడట్లేదు. వాక్యమే మాట్లాడుతుంది. నీకు రోషము పుట్టాలి. నీ రక్తము చావాలి. ఎందుకు? నువ్వు క్రీస్తులో కడగబడ్డావు కదా, క్రీస్తులో ఉన్నావు కదా. ఎలా దేవుణ్ణి విడిచిపెట్టగలుగుతున్నావు? ఎలా దేవుణ్ణి విమర్శించగలుగుతున్నావు? ఎలా దేవుణ్ణి విసర్జించగలుగుతూ ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దినము నీ కన్నీళ్ళు ఎవరి కొరకు? ఏ విషయంలో నీ కన్నీళ్ళు? నీ బిడ్డల కొరకు, నీ సంపాదన కొరకు, నీ ఆస్తి కొరకు, లేకపోతే పగవారు నన్ను ఏడుస్తున్నారు యేసయ్యా, ఒక్కసారి వారిని మీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను. ఇదే నా నీ ప్రార్థన. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యము లేఖన భాగము సెలవిస్తూ ఉంది. ఏమని తెలుసా? ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పెట్టించి వారిలో కొందరినైనను రక్షించవలనని నా పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ దినము నీ రక్షణ ఒక్కరినైనా రక్షించగలుగుతూ ఉందా? మాట్లాడరేంటి? వేదన కలగొచ్చు, బాధ కలగొచ్చు. ఇప్పుడు ఏడవాలి, ఇప్పుడు ఏడవాలి నేను అనే మాటలకు. నిజం, నేనేం చేస్తూ ఉన్నాను దేవుని కొరకు? నేను అనే మాటలకు ఏడకూడదండి, వాక్యము కొరకు ఏడవాలి. నేను పొందిన రక్షణ కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్య ఏం చేస్తూ ఉంది? ఇక్కడ ఏం చేస్తూ ఉంది? ఏం చేస్తూ ఉంది? చదవండి, చివరి భాగం చదవండి. 14వ వచనం చివరి భాగం, లాస్ట్. ఎస్ కరెక్టే. నా పరిచర్య, మరి నీ పరిచర్య ఎవరిని గణపరచుచూ ఉన్నది? చెప్పండి. మీ పరిచర్య ఎవరిని గణపరచుచూ ఉన్నది? ఏం రజని, ఎవరిని గణపరుస్తుంది నీ రక్షణ? ఎక్కడ చూపి ఆలోచించండి. నేను రజని ఎందుకు తీసుకున్నాను? రజని ఏమన్నది? అన్న కూడా ఏడుస్తారు, మళ్ళీ వెంటనే మాట్లాడతారు. మిగతా ఊళ్ళు అలా కాదు, ముఖాలన్నీ మార్చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. పౌలు మాట్లాడుతున్నాడు, నా కోపము ద్వారా వాళ్ళకు రోషము పుట్టించి దేవుని రక్త సంబంధికులుగా ఆ కలయికలో ఉన్నప్పుడు వారిని కొందరినైనా రక్షించగలాలి అన్నది నా తాపత్రయము. మరి నీ తాపత్రయము, నీ ఫైట్ ఎవరి కొరకు? వేటి కొరకు? అసలు ఎందుకొరకు? ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. 4 నెలలైనా ఇది ఒడిచిపోదు. 4 నెలలు నేను చెప్తున్నాను కదా, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. 4 నెలలైనా ఇది సరిపోదు దీని గురించి మాట్లాడుకోవడానికి. అయితే 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా పరిచర్య ఆయనను గణపరచుచున్నాను. తర్వాత ఇంకొకటి, వారిని విసర్జించుట. ఆయన ఎడలి ఎవరిని విసర్జించాలి? ఇప్పుడు మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవుని మందిరంలో. ఏమి విసర్జించుదాము?
దేవుని విషయములో ఏమి సమాధానం పడదాం? ఒక తీర్మానం చేసుకుందాం. చెప్పండి, ఏమి విసర్జించుదాం? ఖచ్చితంగా అది నెరవేర్చాలి. మీరు విసర్జించినది ఏదైతే ఉందో, మీరు ఏదైతే వదిలిపెట్టుకోవాలనుకుంటున్నారో ఆ దినం ఈ దినంతో అయిపోవాలి. అది ఏది వదిలిపెడదాం చెప్పండి? చెప్పండి. నెక్స్ట్ మాట చాలా భయంకరంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, 16వ మాట చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తేనే ఆ మాటకి అర్థం ఉంటుంది. చెప్పండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట వారిని విసర్జించుట. ఎవరిని విసర్జించాలి ఇప్పుడు? వేటిని విసర్జించాలి ఇప్పుడు? ఏ విషయంలో? లోకముతో దేవునికి సమాధానము పరచాలి. అయినను వారిని చేర్చుకొనుటకు ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. చెప్పండి, ఇప్పుడు ఏమి విసర్జించాలి మనము? మాట్లాడరేంటండి? చెప్పండి, ఏం విసర్జించాలి? అస్సలు నోరు పెగలట్లేదు కదా, నోరు రావట్లేదు అసలు. వామ్మో, వదిలేసి నేను ఎట్లా బతకాలి? అంతే కదా, అంతేనా? నేను వదిలిపెడితే నేను ఎట్లా బతకాలి? ఈ లోకంలో ఉన్నదే అదొకటి, ఉన్నదే అదొకటి. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, వాటిని విసర్జించుటకు. వారిని విసర్జించుటకు ఎవరు? దేవుని ఎరగని వారిని విసర్జించుటకు. దేవుని ఎరగని మనుషులతో నువ్వు సాంగత్యము ఏర్పాటు చేసుకున్నటకు ఎవరో వస్తున్నారని నువ్వు ఇంట్లో ఉండి దేవుని మందిరాన్ని మానేస్తున్నావు కదా. నేను చెప్తున్నాను, ఒకసారి తలలెత్తండి అందరూ. ఎవరో వస్తున్నారు అని ఆ దినము వారికి వండి పెట్టుట కొరకు నువ్వు దేవుని మందిరాన్ని మానేస్తున్నావు కదా. ఈ దినము అదే దేవుడు ఈ మందిరంలో ఉండి ఆశీర్వదిస్తే నువ్వు పోగొట్టుకునేది ఏంటిది? నువ్వు ఎవరి కొరకు పోగొట్టుకున్నావు ఇప్పుడు? ఎవరి కొరకు? ఏదో అమాస పుణ్యానికి వచ్చే మనుషుల కొరకు నువ్వేం పోగొట్టుకున్నావు? ఈ దినము మిస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నా. ఈ దినము మిస్ అయిన ఎవరైతే మిస్ అయ్యారో వారందరికీ కూడా ఇదే మాట చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదంలో పోగొట్టుకున్నారు. ఈ దినం స్నేహితుల కొరకు, కుటుంబం కొరకు, భర్త కొరకు, అయ్యో బాలేదని రాని వారి కొరకు నేను చెప్పే మాట ఇదే. ఈ దినము దేవుని ఆశీర్వాదంలో మీరు విసర్జించారు అంటే దేవుణ్ణి విసర్జించారు. మీరు దేవుణ్ణి విసర్జించారు, దేవుని విడిచిపెట్టారు. ఎవరి కొరకు? లోకములో ఉన్న వ్యక్తుల కొరకు. దేవునితో సమాధాన పడాల్సిన మనుష్యులు లోకము కొరకు, లోకములో ఉన్న వ్యక్తుల కొరకు ఏం చేశారు? ఎవరిని విసర్జించారు? నీ రక్షణ ఎక్కడా? నువ్వు పొందుకున్న బాప్తిస్మము ఎక్కడా? నువ్వు పెడుతున్నావు కదా ఈ రక్తములో, ఈ చేయికి నువ్వేం సమాధానం చెప్తావు? నీ చేయికి నువ్వేం సమాధానం చెప్పగలవు? ఆలోచించండి ఒక్కసారి. చాలా 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 3 దినాల నుంచి కొట్టుకుంటున్నాను వాక్యము. ఏంటి 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 అడగండి, పిల్లల్ని అడగండి, కావ్యాన్ని అడగండి, ఎంతమందికి ఫోన్ చేశాను. నిజంగా దేవుని నమ్మిన నేను, నా ప్రయాణము ఎటువైపు పోతూ ఉంది? దేవుణ్ణి నమ్మిన నేను వేటి కొరకు దేవుణ్ణి విసర్జించుచు ఉన్నాను? నా ప్రేమించిన వారి కొరక? ఇదేనా నేను విసర్జించేది? ఇదేనా? నా భర్త కొరక నేను దేవుణ్ణి విసర్జించేది? నా బిడ్డల కొరక నేను దేవుణ్ణి విసర్జించేది? నా కన్నవారి కొరక నేను దేవుణ్ణి విసర్జించేది? ఎవరి కొరకు విసర్జిస్తూ ఉన్నాను నేను దేవుణ్ణి? ఎవరి కొరకు విసర్జిస్తూ ఉన్నాను దేవుణ్ణి? ఒకసారి ఆలోచించండి. సమస్తము దేవుని వలనే పొందుకుంటున్నావు కదా. నువ్వు ఆయనతో సమాధానము లేకపోతే ఎలా? సమస్తము దేవుని ద్వారానే నువ్వు సంతోషపడుతూ ఉన్నావు కదా, ఆయనలో ఆనందిస్తూ ఉన్నావు కదా.
నీ తమ్ముడు చనిపోతే నీ ద్వారా బ్రతికించగలుగుతావా నువ్వు? దేవుని వాక్యం రాయబడుతుంది లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, మనము సంతోషపడి ఆనందించుటకు యుక్తమే, అది కరెక్టే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినా, తప్పిపోయిన కుమారుడు దొరికినని నువ్వు చెప్పుకొందువా? ఆలోచించండి. నీ ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు నువ్వు ఎవరిని చంపుతూ ఉన్నావు? ఇప్పుడు దేవుడు అనాలి నీ విషయంలో ఏమని తెలుసా? వీడు రక్షణ తెలుసు, వీడు తప్పిపోతానే ఉన్నాడు, వీనికి మరణం తప్ప ఇంకేం లేదు. మరి ఇప్పుడు ఏ మరణం కావాలి నీకు? ఏ మరణం కావాలి నీకు? చెప్పండి, అర్థం కావట్లేదా? ఏ మరణం కావాలి నీకు? ఈ పాప సంబంధమైన మరణం నీకు కావాలి. మరి ఎప్పుడు పొందుకుంటావు నువ్వు ఈ పాప సంబంధమైన మరణము? ఎప్పుడు దేవుని కొరకు వేగిరపడతావు? ఎప్పుడు దేవుని కొరకు పోరాడతావు? పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా ఏమని, అయ్యా నేను పోరాడుతూ ఉన్నాను, నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, ఒక్కరికైనా రోషము పుట్టుటకు నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే వీరందరూ కూడా క్రీస్తు రక్తములో ప్రయాణము చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా క్రీస్తుతో సహవాసము చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి రోషము పుట్టట్లేదయ్యా. ఏ ఒక్కరు క్రీస్తుని చేర్చుకొనుటకు ముందుకు రావట్లేరయ్యా. అందుకనే నేను పడుతున్న వేదన. ఏ ఒక్కరు కూడా మందిరంలోనికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరు కూడా నిన్ను విసర్జించి ఉన్నారు. అవి ఎవరో తెలుసు. ఇంకొంతమంది అంట యూదులు ఏం చేశారో తెలుసా? అన్యదేవతల పాటు, అశ్వరోధుల పాటు దేవుణ్ణి కూడా ఒక ప్రతిమను చేసి ఆరాధించారంట. తెలుసా ఎవరో? తెలుసా ఎవరో? గ్రీకులు, రోమీలు, గ్రీకులు. యేసుక్రీస్తు కూడా చనిపోయి శిలువ మరణం పొందినాక ఆయనను ఒక ప్రతిమను చేసి ఆయనను కూడా పూజించారంట. మీరు కూడా అలాగే దేవుని తెలుసుకున్నాక మీరు ఏ విషయంలో పూజిస్తున్నారంటే, నీ అవసరతల కొరకు, నీ అక్కర్ల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ డబ్బు కొరకు, నీ సంపాదన కొరకు, నీ పనుల కొరకు, ఎక్కడైనా ఏదైనా వస్తే తేరుగా తీసుకోవడం కొరకు నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు తెలుసా? విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. నామమాత్రపు వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నువ్వు అయినను కూడా నీకు రక్షణ తెలిసి కూడా నువ్వు దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నావు. అయితే దేవుడు పౌలు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? మొదటి పిడికడు పరిశుద్ధమైతే, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ముద్దలో మొదటిది పరిశుద్ధమైతే అంటే నీ కుటుంబంలో ఎవరైతే మొదటిగా ఉన్నవాడు వాడు పరిశుద్ధమైతే నీ కుటుంబము మొత్తము కూడా ఎలా ఎంచబడుతుంది? ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఉన్నారా? ఉన్నారా? దేవుడు మీ కొరకు ఆశీర్వాదాలు కూర్చాలి కదా. దేవుడు మీ కొరకు దీవెనలు కుమ్మరించాలి, కృప దయచేయాలి, ఆత్మను దయచేయాలి కదా. అట్లాడండి. తప్పు పట్టారుగా అయ్యగారిని, పాస్టర్ గారిని తప్పు పట్టారుగా. నేను ఎవరిని హెచ్ చేయడానికి నేను మాట్లాడలేదు. నేను సిద్ధపడ్డ వాక్యం కాబట్టి ఖచ్చితంగా హెచ్చరించాల్సి వచ్చింది. ఆ దినం హెచ్చరించక తప్పలేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. నీ కుటుంబంలో ఒక్కడు పరిశుద్ధంగా ఉంటే నీ కుటుంబం అంతయు కూడా పరిశుద్ధమే. నీ సంపాదనలో మొదటిది దేవుని కొరకు తీసుకువస్తే ఆ సంపాదన అంతయు కూడా నీకు ఆశీర్వాదమే. ఆలోచించారా ఎప్పుడైనా? ఈ మాట ఎప్పుడైనా చదివారా? తగిలిందా ఎప్పుడన్నా? తర్వాత పక్కనే చూడండి, పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే అంతే కదా, అంతేనా? భూమిలో నుంచి వేరు పరిశుద్ధమైతే మాను పరిశుద్ధమే, కొమ్మలు పరిశుద్ధమే,
వాటి కింద వచ్చి వాటి మీద వచ్చి ఆలే ఆలే పక్షులు కూడా పరిశుద్ధమే, వాటి కింద జీవించి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమే. నా దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. మరి నువ్వెందుకు పాపంలోనికి వెళ్తూ ఉన్నావు? నువ్వెవరిలో ఉన్నావు? ఇంకా నువ్వెవరిలో ఉన్నావు? ఆలోచించండి, ఆలోచించండి. నీ ముద్ద పరిశుద్ధమైనదైతే, నీ ఆలోచన పరిశుద్ధమైనదైతే, నీ తలంపు పరిశుద్ధమైనదైతే, నీ సమస్తము పరిశుద్ధమే. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులను చూపించాను. దావీదు కూడా ఇదే ప్రార్థన చేశాడు. కింది భాగంలోకి వస్తే ఇదే స్తుతించాడు దేవుని సన్నిధిలో. ఈ దినము నీకు ఒక బలమైన నామాన్ని ఇచ్చాడు. ఏ నామం అది? యేసు నామంలో. మరి ఆ దినము ఆ పాపమును పోగొట్టుకోవడానికి ఎవరి నామంలో ప్రార్థించాడు దావీదు? అప్పుడు యేసయ్య వచ్చాడా? యేసయ్య వచ్చాడా? మరి ఎలా ప్రార్థించి ఉంటాడు? మీకు కృప వచ్చింది కాబట్టి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు. కృప లేని దినాలలో ఉంటే యోబు అనేటోడు అంటే ఏమని తెలుసా? ఎవ్రీ డే అయ్యా నా బిడ్డలు ఎక్కడ తప్పు మాట్లాడారో అని దేవునికి బలర్పించేవాడంట. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? వెల చెల్లించాడు, పాపానికి వెల చెల్లించాడు. ఈ దినము మనకు కూడా అలాంటి పరిస్థితులు వస్తే బాగుండు. మనం కూడా పాపానికి డబ్బు చెల్లిస్తే బాగుండు. అంతే కదా? అప్పుడు నోట్లో నుంచి మాట రావాలన్నా పెగలదు, పక్కనోని దూషించాలన్నా పెగలదు, దేవుని ఆజ్ఞలను విసర్జించాలన్నా నీ నోరు పెగలదు, దేవుని కట్టడంలో నీ విసర్జించాలన్నా పెగలదు. ఎవడు అంటూ ఉన్నాడు, ఈ దినము ఆయన కృప ద్వారా నీకు ఉచితముగా దొరుకుతుంది కాబట్టి దాని విలువ నీకు తెలియట్లేదు. ఆ వేరు యొక్క విలువ నీకు తెలియట్లేదు. నువ్వు జీవించేది ఆ వేరుతోనే అన్నది నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఆ వేరు పరిశుద్ధమైతే నువ్వు ఎలా ఉండాలండి? నీ కుటుంబం గురించి వచ్చింది, ఇప్పుడు నీ దేవుని గురించి మాట్లాడతా. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడైతే నువ్వెలా ఉండాలి? నువ్వెలా ఉండాలి? ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? ఎవరి కొరకు ఉంటున్నావు? దేవునిలో జత కట్టబడాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? సమస్తమును సమర్పించుకోవాలి. నువ్వు ఏం సమర్పించుకుంటున్నావు? ఏం సమర్పించుకుంటున్నావు ఈ దినము? ఆయన రక్తంలో పాలిభాగగుటకు నీ దగ్గర ఏమి ఉంది? ఒకటి చెప్పండి. నేను ఆయన రక్తంలో పాలిభాగం అవ్వడానికి నా దగ్గర ఈ క్వాలిటీ ఉందని చెప్పండి. చెప్పండి అన్నా, నేనుగో ఈ పరిశుద్ధ బల్లలో నేను ద్రాక్ష రసంలో చేయి పెడుతూ ఉన్నాను అన్న, నా దగ్గర ఈ క్వాలిటీ ఉందన్నా, ఈ క్వాలిటీ ఉంది. దేవుని విషయంలో నేను ఇలా ఉన్నాను. ఒకరు చెప్పండి. నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? మంచి టేస్టీగా ఉంది ద్రాక్ష రసము, అప్పము చాలా క్రంచీగా ఉంది, తినేస్తే నోట్లో కరిగిపోతుంది. ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఏం తాకుతూ ఉన్నావు? నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావు? వేటి మీద ఆలావు? నీ బ్రతుకు ఏమైనది? ఆకాశ పక్షులు వచ్చి ఏష్కి నీళ్ళుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది యుండు చోటన పొలములోను చెట్లన్నిటికి ప్రవహించెను. అది ఎదిగి పొలములో ఉన్న చెట్లన్నిటికంటే ఎత్తుగలదై దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులను దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనును. భూ జంతువులన్నీ కూడా దాని కొమ్మల కింద పిల్లలు పెట్టును. రైట్. ఇప్పటి వరకు నీకు ఆశీర్వాదములు ఎవరి ద్వారా కలుగుతూ ఉన్నాయి? ఎవరి ద్వారా?
ఈ బహుగా విస్తరించిన చెట్టు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు బహుగా, నీకు ఏది కావాలో అది సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ చెట్టుని నరికి వేస్తే పరిస్థితి ఏంటి? ఆ చెట్టు నీ జీవితంలో లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడుంటావు? ఆ మాట కూడా ఇందులో రాయబడి ఉంది. అప్పుడు అంటాయంట, ఏమని తెలుసా? పిచ్చికలు వచ్చి ఎండిపోయావు కదా చెట్టు. ఎస్ ఎస్, నువ్వు కూడా అదే. నువ్వు దేవుని నీడ బతికినన్ని రోజులు దేవుని కింద పొందుకున్నావు. ఒక్కసారి దేవుని విడిచిపెట్టి పాపంలోనికి వచ్చాక నువ్వు దేవుని ఏం చేస్తున్నావు తెలుసా? అవమానపరుస్తూ ఉన్నావు, నిందిస్తూ ఉన్నావు, శిక్షిస్తూ ఉన్నావు. ఇదిగో నీతో నేనున్నన్ని రోజులు నాకు కష్టాలే అని మాట్లాడుతూ ఉన్నావు, వేదనలే అని మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? పాపంలోనికి వెళ్ళిపోయాక. నువ్వు నీతిమంతునిగా ఉన్నన్ని దినాలు నీకేం చేసిందో తెలుసా? ఈ చెట్టు రక్షణను కల్పించింది. నీకు తలదాచుకోవడానికి గూడును ఏర్పాటు చేసింది. నీ బిడ్డలకు, నీ ఒక్కదానికే కాదు, నీ కుటుంబంకు. ఎందుకు అంటే నువ్వు మొదటి ముద్ద పరిశుద్ధమైనది. ఆ మొదటి వేరు పరిశుద్ధమైనది. ఆ మొదటిది భూమిలో నుంచి పాతుకొని వచ్చేటప్పుడు అది పరిశుద్ధముగా ఎంచబడింది. ఆ పరిశుద్ధమైన ఎంచబడిన కుటుంబంలో మనము కూడా ఉన్నాము. ఈ దినము మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ జీవితము మార్చబడాలి అనంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రంగా మారాలి. ఎవరైతే దావీదు మాట్లాడుతూ ఉన్నాడో, అయ్యా నా పాపములో ఈ కన్నులు చూడకుండా నా కన్నులను మూసివేయమన్నాడు. నా నడుము ఈ పాపాన్ని చూడకుండా నా నడుమును వంచివేయమన్నాడు. అయ్యా నిజంగా ఇదే మాట పౌలు రాయబడుతూ ఉన్నది. ఏమని తెలుసా? దేవుని విషయంలో నేను పవిత్రంగా ఎంచబడాలి, పరిశుద్ధంగా ఎంచబడాలంటే మొదటిగా నేను నీలో పవిత్రంగా అంటు కట్టబడాలి. ఆ దినమే నేను ఆశీర్వదింపబడతాను. మరి ఈ దినము మనందరం ఎవరి కొరకు పోరాడుతూ ఉన్నాం? వేటి కొరకు పోరాడుతూ ఉన్నాం? ఏ విషయములలో పోరాడుతూ ఉన్నాం? ఎలాంటి విషయాలలో పోరాడుతూ ఉన్నాం? వేటి కొరకు పరుగెడుతూ ఉన్నాం? రోషము పుట్టే మాటలు పౌలు మాట్లాడుతున్నాడు సంఘాన్ని గురించి. రోషము కలగాలి, వీళ్లకు రోషము పుట్టాలి, నరాలలో కదలాలి. మరి మన రోషము ఎవరి మీద పుడుతూ ఉంది? ఆలోచించండి. ఈ దినము నేను ఒక దైవజనుడు స్థానంలోనే ఉన్నాను. దైవజనులు దేవుని పేరు చెప్పుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క దైవజనుడు తన కుటుంబం కొరకు పోరాడుతూ ఉన్నాడు? ఏ కుటుంబము తప్పుడు దారిలో పోతుంటే, అయ్యో ఇది పోకూడదు, నువ్వు తప్పు, ఇది నీకు కాదు అని ఎంతవరకు చెప్పగలుగుతున్నాడు? నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నాడు, కనీసం నీ కుటుంబం ఏమైతుందో కూడా తెలియదు పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి పోయి నువ్వు వేలకు వేలు ఇస్తున్నావు. దేవుడు అవి చూడట్లేదు. దేవుడు అది చూడట్లేదు. ఆయన రాజ్యంలో నీతిని వెతకాలి అని అంటే మొదటిగా నువ్వు మారు మనస్సు పొందాలి. ఆయన రాజ్యము, అక్కడ పరలోక రాజ్యము చేరాలంటే ముందుగా ఆయన మందిరములో నీవు ప్రవేశము కావాలి. నువ్వు సరి చేసుకోవాలి, నీ ఆలోచనలు సరి చేసుకోవాలి, నీ తలంపులు సరి చేసుకోవాలి, నీ ప్రవర్తనలు సరి చేసుకోవాలి, నీ బలహీనతలను సరి చేసుకోవాలి, నీ నోటిని సరి చేసుకోవాలి. ఎంతవరకు నువ్వు దేవుని మందిరంలో కూర్చుకొని వీటన్నిటిని సరి చేసుకోగలుగుతూ ఉన్నావు? నేను అంటాను, నేను ఒక్కరిని సరి అయిన దారిలో వెళ్తే నా కుటుంబం కూడా సరి అయిన దారిలో వెళ్తుంది అని నేను అంటాను. అంతే. నా ద్వారా నా పిల్లలు వెళ్తారు, నా భార్య ద్వారా నా పిల్లలు వెళ్తారు, నేను వెళ్తాను, నా తల్లి ద్వారా వెళ్తాను. మరి మీరు ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యము ఏం చెప్తూ ఉందో నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, నేను ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాను. నేను ఈ దినము నువ్వు వేటిని విడిచిపెట్టి వేటి కొరకు పోరాడుతూ ఉన్నావు? పౌలు వేదన కలుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు, బహురోదనతో మాట్లాడుతూ ఉన్నాడు.
మరి ఈ దినము ఆ వేదన నీలో లేదా? నీలో రక్తం ప్రవహించట్లేదా? అది దేవుని రక్తము కాదా? నువ్వు దేవుని చేత అంటు కట్టబడలేదా? దేవునిలో నీవు లేవా? దేవుని ఆలోచన నీలో లేదా? దేవుని తలంపు నీలో లేదా? దేవునిలో ఏకమై నువ్వు లేవా? అందుకని లేవు కాబట్టే నువ్వు ఏమి కూడా పొందుకోలేకపోతున్నావు. దినము నువ్వు ఆశీర్వాదము కావాలంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించి దేవుడు. అంత జాలి కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత ఓపిక సహనము కలిగిన దేవుడు, అంత సమాధానము సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈ దినము నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నీ పరిస్థితి ఎంత దుర్బలమైనదో ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నావో ఆలోచించండి. నువ్వు వేదన